దైద్ అనే గ్రామంలో ఉన్నాము. ఇక్కడ మన ఫార్మర్ అయినటువంటి కడియం రాము గారి పొలం ఇది. షణ్ముఖి అండ్ భైరబ్బినేని ఈ 2 వెరైటీలు వేయడం జరిగింది. సో చూద్దామని వచ్చాము. ఇప్పుడు ఎన్ని రోజులు బాబాయ్ మంది? సరే వేసుకో. మరదలు అన్నాడుగా ఆయనకి. సో షణ్ముఖి అంటే ఇంచుమించు ఒక 55 రోజులు ఎంత అయింది, 60 రోజులు కూడా కాదు. బట్ చెప్పాకండి ఎర్లీ క్రాపు అంటే మనకి ఇది ఆర్మూర్ సెగ్మెంట్కి వచ్చేసరికి ఆర్మూర్ సెగ్మెంటు ఎర్లీ క్రాప్ అని చెప్పాను. అలాగే ఇప్పుడు మన కంటికి కనిపిస్తుంది. బట్ ఈ వారం అంతా వర్షాల్లో కూడా కొద్దిగా నిలబడి పండుగ బాగుంది, డ్యామేజ్ కాలేదు. చూడండి ఎర్లీ కాపు చిక్కన దగ్గర అనేది చూపించాను. బ్లాక్ సాయిల్ కాబట్టి సూపర్గా ఉంది. ఇంకొంచెం పండక్కుంది. ఈ వర్షానికి ఎఫెక్ట్గా వచ్చిందిలే, పోయిద్దిలే. ఇప్పుడు వచ్చేది పైన బాగానే ఉంది, పై ఎగురు బాగానే ఉంది. కాయ రేట్ ఎంత చూసుకో, పట్టుకో మైక్ ఇది దగ్గర పెట్టుకొని అడిగిందని చెప్పు. నమస్తే బాబాయ్. ఇప్పుడైనా మిరపేయటం ఈ సంవత్సరం వేయటం ఏటా వేస్తుంటాం. ఇట్లాంటివే దగ్గర పెట్టుకుంది ఏటా వేస్తాంలే కానీ ఏటా నాటు విత్తనం వేసి ఇట్లా పెట్టుకో. ఈ ఏడు సీడ్ మొక్క వేసి ఈ 7 హైబ్రిడ్లు సీడ్లు వేసారు. ఏటా నాట్లు అంటే ఇంకా ఆరుమూరు లాంటివి వేయరు. బట్ ఈ సంవత్సరం మన కడియం రాము గారి హైబ్రిడ్లు ఎందుకంటే ఈ రేట్లకు తట్టుకోలేక ఈ ఏడు ఇంకా బొబ్బరి 3 ఎకరాలు వేస్తే 30 గంటలు అయింది. అబ్బో బొబ్బర్ వల్ల బొబ్బరి దెబ్బకి ఓపీలు సాల్ దాట్ల వల్ల ఈ ఏడే అసలు చెట్టు కూడా వేయలేదు. ఇక అందుకని హైబ్రిడ్లు ఇతరానికి సీడ్కి వచ్చారు. సీడ్కి వచ్చిన దాంట్లో ఒకటి మనకి భైరబ్బినేను, ఒకటేమో షణ్ముఖి అంటే ఇది ఆర్మూర్ సెగ్మెంట్ అండి. చెప్పాగా ఇదిగో ఇట్లా ఉంటుంది కాపు. వేసిన ప్రతి చోట బాగుందండి, అన్ని చోట్ల చూసుకుంటూ వస్తున్నాను. ఇక్కడ కూడా బాగుంది. ముందు మెయిన్ ఏంటంటే బొబ్బరిలో వేయలే కానీ కొద్దిగా పండు తెగులు అంటే మనం పోయిన వారం అంతా వర్షాలు కదా, అందులో నల్లరేగడ కాబట్టి. అది మరి ఏమేమి కొట్టారు పండు తెగులకి? మన అబ్బాయి కొట్టించాడు. అబ్బాయి కొట్టించాడు. మనకు తెలియదు మందులు. ఓకే. అబ్బాయి గారు ఎంప్లాయ్ అండి, హెల్త్ డిపార్ట్మెంట్. ఈ రోజులో వెళ్ళి బయటకు వెళ్ళాడు. కాయ పండింది. పచ్చికాయకి వాడరుగా, పచ్చికాయ అలవాట్లేదుగా. పచ్చికాయలు రేట్లు కోయటానికి రేట్ లేదు. 20 రూపాయలు ఉంది రేటు, కనుక్కొని కోసుకో, ఇబ్బంది లేదు. ఇప్పుడేమో జనం పత్తి మీద పడుతున్నారు. అవును, వర్షాలు పోయేసరికి పత్తి మీద పడ్డారు. ఓకే. అట్టయితే ఇప్పుడు మనకు నీళ్ళ సౌకర్యం ఉందా, నీళ్ళు పెట్టేది? నీళ్ళకేం బ్రహ్మాండంగా. ఓకే. కాలువ అదే పై ఎత్తున కాలువ, అక్కడ నుంచి నీళ్ళు వదులుతారు. నీళ్ళకేం పర్లేదు. డావులో నీళ్ళు ఉంటే ఇంక చేలో నీళ్ళు ఉన్నట్టే. ఎట్లా ఉంది మరి నీకు ఇప్పుడు ఈ వెరైటీ ఆర్మూర్ వెరైటీ?